ప్రసాద్ గారు ఒక గ్రంథం రాయడం అంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదు, నవల అయితే కాదు. పండితులందరి వల్ల అవుతారు ప్రయత్నం చేస్తే, ఎంతో అధ్యయనం చేస్తే కానీ, ఎన్నో గ్రంథాలు ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేస్తే కానీ, సమాజాన్ని పూర్తిగా చదివి చూస్తే కానీ, అనుభవాన్ని రంగదీస్తే కానీ ఒక గ్రంథం బయటకు రాదు. అట్లాంటి అధ్యయనము, అనుభవము, సృజనాత్మకత, రాయగలిగే పద సంపద ఇవన్నీ ఉంటూ మళ్ళీ ఆలోచించగలగాలి. సమాజం కోసం నేనేమైనా చేయాలనేటువంటి తపన కలిగినటువంటి చిగురాపల్లి రమేష్ గారు అందించినటువంటి, చిగురాపల్లి ప్రసాద్ గారు అందించినటువంటి రేలుకొద్దు పుస్తకం అనేది నిజంగా ఆవిష్కరించారు. నాకు కూడా ఆహ్వానం ఉండింది ఆ రోజు, నేను కూడా అప్పుడు వెళ్ళలేకపోయినా. కాకపోతే ఈ రకంగా మీ అందరి ముందర నాకు ఈ బుక్ అందింది. ప్రసాద్ గారికి అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలియజేద్దాం. నాకు మాట గుర్తొస్తుంది, కబీర్ మనీషి పరిభూ స్వయంభూ అన్నారు. అట్లానే కవిత్వం సంబంధించి కవయ క్రాంత దర్శన కదా, ఇక్కడ క్రాంతి అంటే ఇక్కడ దర్శిస్తుంటారు కవుల దగ్గరికి. అంతేకాదు నాన్ ఋషి కురుతే కావ్యం అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. ఒక ఋషితుల్యుడే కవిత్వం రాయగలుగుతాడు, అంతే కదా సార్. మరి రసాత్మకమైనటువంటి వాక్యాన్ని కూడా రాయగలిగితే అది కవిత్వం అవుతుందని విశ్వనాథుడు కూడా అన్నాడు. అట్లాంటి ఎన్నెన్నో నిర్వచనాలను నిజం చేస్తూ చక్కని గ్రంథం అందించినారు. ఈ సందర్భంగా ఇంకొక పద్యం గుర్తొస్తుంది నాకు, ఆర్కులు అనుమతిస్తే. అష్టదిగ్గజాల్లో పడినటువంటి ఆయన పేరేంటి సార్, తిరుపతి స్థలం పెద్దన అలసాని పెద్ద, అంత పెద్దవాడు అలసాని పెద్దన, అంత పెద్దవాడు మన చిత్రం అందించినటువంటి ఆయన కూడా ఊరిక రాస్తామా కవిత్వం అన్నాడు. నిరుపహతి స్థలము రమణి ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపవిడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము ఒప్పు తప్పరియు రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు దొరికిన కాక ఉదక కృతులు రచించమంటన్న శక్యమే అన్నాడు కృష్ణదేవరాయల దగ్గర. మామూలుగా రావు, కానీ మామూలుగానే వచ్చింది పుస్తకం, కానీ గ్రంథం వచ్చింది. ఏమీ లేకపోయినా ఒక్కొక్కసారి ఆనందంలో నుంచి వస్తాయి, కష్టాల్లో నుంచి కూడా వస్తాయి. సమాజ సమస్యలను పరిష్కరించే దిశగా మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగినా, తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగినా సాహిత్యం మీద నిలబెట్టింది, అంతే కదా సార్. స్వతంత్ర ఉద్యమంలో కూడా ఒక వందే మాత్రం నడిపించింది. ఎన్నో గ్రంథాలు మా కొద్ది తెల్లదొరతనం అనేటువంటి పద్యాలు నడిపించినాయి, అంతే కదా సార్. ఎన్నెన్నో ఎన్నెన్నో. ఇక వాళ్ళు ఎవరు, గడుసరి గొల్లవారు అనేది తిండి ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళని. అట్లాంటి కవిత్వం అంతా కవిత్వమే సమాజాన్ని నిలబెడుతుంది, కవిత్వమే సమాజం యొక్క నిగు తెలుస్తుంది. అంతేకాకుండా ఇద్దరెందరో మహానుభావులు ఆ కోవకు చేరినటువంటి ప్రసాద్ గారిని మరొకసారి అభినందిస్తూ నాకు చక్కని గ్రంథాన్ని అందించినందుకు మీ అందరి సమక్షంలో. కవిత్వం మా కృష్ణసార్ రాయరా, రాజుగారు రాయరా, చాలా మంది పండితులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. తమ బాధ్యతగా కేవలం పాఠాలు చెప్పడమే కాదు, కవిత్వం అందిస్తారు, సంస్కారం నేర్పుతారు, ఆదమరిస్తే ఆదరిస్తారు, అవసరమైతే బెదిరిస్తారు. సమాజాన్ని సరైన మార్గంలో నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగిన గొప్పవారు ఎవరయ్యా అంటే పండిత వరేజులే. అట్లాంటి పండితులందరికీ మరొకసారి అభినందిస్తూ, పండితులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో సమాజాన్ని నిలబెట్టేది, నడిపించేది, రేపటి తరాన్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళేది పండిత వరేజులైనటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారికి మరొకసారి గట్టిగా చప్పలతో అభినందిస్తాను.